ఉజ్వల భవిష్యత్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఓక్స్ ఓవర్సీస్ సంస్థ కల్పిస్తున్న అవకాశాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ప్రతిభ ఉన్న విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ లక్ష్యాలను అందుకోవడంలో ఓక్స్ ఓవర్సీస్ అరుదైన రికార్డులను సృష్టిస్తోంది. దీంట్లో భాగంగా విశాఖలో విద్యార్థులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని సంస్థ ప్రతినిధులు నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ లో పాల్గొన్న విద్యార్థులకు సంస్థ ప్రతినిధుల సూచనలు, సలహాలు ఉజ్వల భవిష్యత్ అందుకోవడానికి ఉపయోగపడ్డాయని విద్యార్థులు తెలిపారు. ఏ దేశంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో సంస్థ ప్రతినిధులు తమకు వివరించారని చెప్పారు. సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కౌన్సిలింగ్ లో భారీగా విద్యార్థులు పాల్గొనడంతో విశేష స్పందన వచ్చింది. విదేశాల్లో ఉపాధి ఇదో నేటి తరానికి ఒక కళ. సరైన అవగాహన లేక విదేశాల్లో అడుగు పెట్టలేని విద్యార్థులకు విశాఖలో ఓక్స్ ఓవర్సీస్ అనే సంస్థ వరంగా మారింది. విద్యార్హత ఉండి వీసా లేకపోవడంతో అరుదైన అవకాశాలను కోల్పోతున్న నేటితరం విద్యార్థులను ఆదరించి ఉజ్వల భవిష్యత్ను అందించడంలో ఓక్స్ ఓవర్సీస్ సంస్థ మెరుగైన ఫలితాలను సాధించి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టతను సాధించింది. ఉన్నత స్థాయిలో నిలిచి మెరుగైన ఉపాధిని అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న విద్యార్థుల కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్న ఓక్స్ ఓవర్సీస్ సంస్థ అనతి కాలంలోనే వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి ఉన్నత స్థాయిని అధిరోహించడంలో సంస్థ ప్రముఖ పాత్రను పోషిస్తోంది. ముఖ్యంగా వీసా విషయంలో విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటిని ఏ విధంగా పరిష్కరించేలా వారికి ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తోంది. 2007లో సంస్థ కార్యకలాపాలు మనుగడలోకి వచ్చిన మరుక్షణం నుంచి విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ను కల్పించాలనే నిర్దిష్ట లక్ష్యాలను అధిగమించేలా సంస్థ సిబ్బంది కూడా కృషి పట్టుదలతో వారి సేవలను అందించారు. విద్యార్హత, ప్రతిభ బట్టి స్కాలర్షిప్, వీసా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తుగా సూచనలు, సలహాలు ఇవ్వడం, ఇలా విద్యార్థులకు అవసరమయ్యే కీలక అంశాలపై అవగాహన కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంస్థ విద్యార్థుల భవిష్యత్ను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడంలో సక్సెస్ సాధించింది. ఫారెన్కి ఎవరైనా వెళ్ళి చదువుకోవాలంటే ఇక్కడ చెప్తారని తెలుసుకుందామని మా కాలేజ్లో మా ఫ్రెండ్స్ ఒక 30 మెంబర్స్ వరకు ఇక్కడికి వచ్చాము. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ 5 కంట్రీస్ నుంచి మేము ప్రమోట్ చేస్తున్నాము. లైక్ వీళ్ళు ఒక అనాలిసిస్ ఇచ్చారనమాట. దాన్ని బట్టి ఒక 5 కంట్రీస్ గురించి మాకు తెలిసిందంటే స్కాలర్షిప్స్ ఇస్తారని, ఇంకా లో బడ్జెట్ 15-20 lakhs మధ్యలోనే అవుతుంది, ఒక 30% స్కాలర్షిప్ ఉంటుందని,
ఇంకా మా డిగ్రీ ఐ మీన్ బీటెక్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్ చేసుకోవచ్చు పాత్ని. డిప్లొమాస్ కూడా ఉంటాయని ఇప్పుడు నాకు తెలిసింది వీళ్ళు చెప్పాక. మాస్టర్స్ కూడా ఒక 2 or 3 years అవుతుంది. డిప్లొమా కూడా 1 year తీసుకోవచ్చు. 1 year తీసుకున్న తర్వాత ఇంటర్న్షిప్స్ ఇంకా లైక్ జాబ్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఇక్కడ మన ఇండియాలో నుంచి చదువుకొని అక్కడికి వెళ్ళి జాబ్ చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఇయర్స్ చేసి అక్కడ అప్రూవ్ అవుతుంది, డైరెక్ట్గా అవ్వదు. అదే అక్కడే చదువుకొని అక్కడే జాబ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎవరైతే ఇండియాలో కాకుండా బయట కంట్రీస్లో సెటిల్ అవుదాం అని అనుకున్నారో అక్కడికి వెళ్తే అక్కడే ఇంకా ఏమైనా ఒక కంట్రీస్ నుంచి చదువుకుంటే ఈజీగా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. లైక్ అక్కడి నుంచి ఆల్రెడీ యూనివర్సిటీ నుంచి చదువుతాం, ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా జాబ్స్ వస్తాయి. ఇవి కంట్రీస్ కూడా యూనివర్సిటీస్ కూడా అన్నీ లైక్ ఇండస్ట్రియల్స్ నుంచి కనెక్ట్ అవుతూ ఉంటుంది. లైక్ ఇక్కడ నుంచి జాబ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఒకవేళ ఇప్పుడు నేను ఇండియాలోనే చదివాను అనుకోండి, ఇక్కడ మనకు లోకల్ జాబ్స్ వస్తాయి. హైదరాబాద్, బెంగళూరు నుంచి ఇక్కడ ఎప్పుడైనా మనం ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలంటే మేబీ ఆ మేనేజర్లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే మనం చూస్ చేస్తాం. అది కూడా మన హై లెవెల్స్లో ఉంటాయి. ఇంకా 5 years ఇక్కడ ఎక్స్పీరియన్స్ వస్తేనే అవుతుంది. ఇప్పుడే అక్కడికి వెళ్ళి చదువుకున్నామంటే ఒక లోన్ తీసుకొని మన మిడిల్ క్లాస్ వాళ్ళకి 10-20 lakhs ఎలాగో స్కాలర్షిప్స్ వస్తుంది. కానీ మన ఎఫర్ట్ 20 lakhs పెట్టుకుని అనుకో, కాలేజ్ ఫీజ్ 30% వస్తుంది. కాబట్టి మనం అక్కడే చదువుకుంటే ఈజీగా అక్కడ జాబ్ సెటిల్ అవ్వచ్చు. మేబీ జనరేషన్లో అమ్మాయిలు బాగా సెటిల్ అవ్వాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మేబీ ఇక్కడ చదివితే వేగ పెళ్లి చేస్తారనుకోండి, అక్కడ అనుకో బాగా సెటిల్ అవ్వచ్చు. లైఫ్ లాంగ్ అక్కడే సెట్ అవుతే చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్తే ఒక కంట్రీ గురించి మనకు తెలుస్తుంది. మనం ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి చదువుకుందాం అంటే నేను 1-2 చూస్ చేస్తాను, నాకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఇది ఇక్కడికి వచ్చామనుకో వీళ్ళకి చాలా ఒక్కొక్కరు ఏమో మ్యామ్స్ సార్స్ ఒక 10-15 years ఎక్స్పీరియన్సెస్ ఉన్నారు. కాబట్టి మనకి ఇక్కడ మొత్తం ఆపర్చునిటీస్, కోర్సెస్ మనం గురించి చెప్తే మన పర్సంటేజ్ బట్టి అన్నీ తెలుస్తాయి. తెలిసిన తర్వాత మనకి ఏం బాగుంటుంది, మనం ఏం చేస్తే బాగుంటుందని మనకి ఒకటి తెలుస్తుంది, వస్తుంది కూడా, ఏం చేయాలో డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ పర్టికులర్లీ మేము రకరకాల స్టూడెంట్స్ యొక్క క్వైరీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టడీ అబ్రాడ్ కానీ వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఎలా ట్యాకిల్ చేస్తారు, అలాంటి వాటి మీద మాట్లాడుతున్నాం. దీంట్లో మేము పర్టికులర్లీ ఓక్స్ ఓవర్సీస్ అనేది ఒక 17-year-old కంపెనీ. 17 yearsగా మేము డిఫరెంట్ బ్రాంచెస్ లైక్ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్లో మేము ఆపరేట్ చేస్తున్నాము. more than 10,000 వీసాస్ ఇప్పటివరకు మేము ప్రాసెస్ చేసాము. అండ్ వీ హ్యావ్ గైడెడ్ సెవెరల్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. దీంట్లో పర్టికులర్లీ ఏంటంటే మేము పర్టికులర్లీ ఎప్పుడు కూడాను ఒక కోర్స్ని ఇదే తీసుకోండి దీంట్లోనే ఫ్యూచర్ అలా కాదు. సో వీ కాల్ అవర్ సెల్స్ యాజ్ మాస్టర్ కౌన్సిలర్స్. అది మీరు ఎప్పుడైనా గమనిస్తే కనుక మా ట్యాగ్లో కూడా ఉంటుంది, మా లోగోలో. మాస్టర్ కౌన్సిలర్స్ అంటే ఏంటంటే మేము మా పర్టికులర్ ఫీల్డ్లో బాగా నైపుణ్యం తెచ్చుకుని స్టూడెంట్కి సంబంధించిన ఏదైతే అడ్వైస్ వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుందో అలాంటిది మాత్రమే చెప్తాము. అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఒకటి వచ్చినప్పుడు ఓన్లీ కంప్యూటర్ సైన్సే చదవండి అని కాకుండా వాళ్ళని రకరకాలుగా మీరు ఫైనాన్స్ తీసుకుంటే ఎలా బాగుంటుంది, బిజినెస్ అనలిటిక్స్ తీసుకుంటే ఎలా బాగుంటుంది, లేదా అప్పుడు లాజిస్టిక్స్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఇలాంటి రకరకాల వాటిని చెప్తాం. ఆల్సో పర్టికులర్లీ ఇప్పుడు మనం గమనిస్తుంది ఏంటంటే ఈ మధ్య చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయలేరన్న దాని గురించి ఉంటుంది. ఇలాంటి దాని గురించి ఓక్స్ ఓవర్సీస్ పర్టికులర్లీ మేము ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. దట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ద టాలెంట్ ప్రోగ్రామ్. లెట్స్ సే మీరు ఇఫ్ యు ఆర్ సంబడీ హూ ఇస్ కమింగ్ ఫ్రమ్ లెట్స్ సే నాట్ సో గుడ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, యూ కెన్ రీచ్ అవుట్ టు us విత్ యువర్ కెరీర్ ఆస్పిరేషన్ గోల్స్. మేము దీంట్లో పర్టికులర్లీ ఏం చేస్తామంటే మేము ఈ ప్రొఫైల్ అసెస్ చేసి ఒక 1 year రోడ్ మ్యాప్ ఇచ్చి మీరు ఎలాంటి ఎగ్జామ్స్ రాస్తే బాగుంటుంది, ఎలాంటి స్కిల్స్ మీ కరికులంలో మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్న దాని మీద మేము ఒక గైడెన్స్ ఇచ్చి ఆ గైడెన్స్ నుంచి తద్వారా మీకు ఒక మంచి యూనివర్సిటీలో స్కాలర్షిప్తో పాటు అడ్మిట్ ఇచ్చే గ్యారంటీ తీసుకుంటాం. అగైన్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము ఏ రకమైన ఛార్జ్ తీసుకోము దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ దిస్ వీఆర్ డూయింగ్ ఓన్లీ టు కేటర్ టు ద స్టూడెంట్స్ నీడ్స్. వాళ్ళ యొక్క అవసరాలని మేము అర్థం చేసుకొని వాళ్ళ యొక్క కోర్స్ ఆస్పిరేషన్స్ గురించి తెలుసుకొని మేము చేస్తున్నామే తప్ప దీన్ని అల్టిమేట్లీ బిజినెస్గా మార్చాలని మా ఉద్దేశం కాదు. సో ఆ విషయం గురించి ఆలోచిస్తే కనుక మీరు ఎలాంటి అడ్వైస్ గురించి అయినా మా దగ్గరికి రావచ్చు. దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. ఇక్కడ పర్టికులర్లీ ఇవాళ ఈవెంట్ మేము వీఆర్ డూయింగ్ ఇట్ విత్ సెవెరల్ కౌన్సిలర్స్. యూఎస్ఏ కౌన్సిలర్స్ ఉన్నారు, మీకు కెనడా వాళ్ళు ఉన్నారు, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంకా ఎంబీబీఎస్ కూడా పర్టికులర్లీ ఎవరైతే ఎంబీబీఎస్ బయట చాలామంది ఇప్పుడు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటారు, ఇండియాలో కాలేజెస్కి సరిగ్గా అడ్మిట్ దొరకం మొన్న నీట్ ఎగ్జామ్ రాసి, ఇలాంటి వాళ్ళకి కోసం కూడా వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ అ సెషన్ వేర్ వీఆర్ ఆఫరింగ్ 3 different kinds of things. ఒకటి లో బడ్జెట్ ఎంబీబీఎస్ ఆప్షన్స్ మీకు కావాలన్నా మేము ఇస్తాము. లేదు డైరెక్ట్గా యూఎస్లో డాక్టర్ అవ్వడానికి మీకు పావు వంతు ఖర్చు, అంటే యూఎస్లో రెగ్యులర్ డాక్టర్గా చదువుకుని 11 ఏళ్లుగా మీరు 2-3 కోట్లు ఖర్చు పెట్టే కంటే 8 ఏళ్లలోనే తక్కువ ఖర్చులో
యూఎస్లో డాక్టర్ అయ్యే అవకాశం మేము మీకు ఇస్తాము. వీ హ్యావ్ దాట్ కోర్స్ ఆల్సో విత్ అస్. ఇది కాకుండా లెట్స్ ఎవరైతే అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారు కానీ అంత ఎఫోర్డ్ చేసుకోలేని ఫ్రీ ఎంబీబీఎస్ ఆప్షన్ కూడా మా దగ్గర ఉంది. ఆ ఫ్రీ ఎంబీబీఎస్ ఆప్షన్ గురించి మీరు ఒక్కసారి మీ స్కోర్ కార్డు, నీట్ స్కోర్ కార్డు ఇవన్నీ తీసుకుని మమ్మల్ని కలిస్తే ఓక్స్ ఓవర్సీస్ వైజాగ్ ఆఫీస్లో వీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ టు గెట్ అన్ అడ్మిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది చెప్పాలి దాని గురించి, ఎందుకంటే ప్రతిదీ జీవితంలో ఫ్రీగా రాదు. ఫ్రీ అంటే కనుక దానికి ఏదో ఒక ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్కి పర్టికులర్లీ మీరు ఎలాగ సెట్ అవుతారనేది మేము మీకు చెప్తాం. సో ఓవరాల్గా అపార్ట్ ఫ్రమ్ దిస్ మేము కంట్రీస్ వైజ్ అడ్వైజెస్ మీరు గమనిస్తే కనుక ఏ కంట్రీలో ఎలాంటి కోర్స్ తీసుకుంటే ఎలాంటి కెరియర్ బాగుంటుందనే దాని మీద మేము ఎక్కువ మాట్లాడతాము. మేము ఎప్పుడు కూడా ఈ కోర్సే చదవడం చెప్పాం. మేము మాట్లాడేటప్పుడు ఈ కోర్స్ చదవడం వల్ల తద్వారా మీరు అల్టిమేట్లీ ఏమవుతారనే దాని మీద ఎక్కువ మాట్లాడుతాం మేము. సో ప్లీజ్ కమ్ టాక్ టు us. వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు యూ. 100+ పీపుల్ వచ్చారండి. సో మనకి ఆల్మోస్ట్ ఇస్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే. నాకు తెలిసి వాళ్ళ చాలా బయట వెదర్ బాగాలేదు, వర్షం పడుతుంది, బట్ డిస్పైట్ వాళ్ళ కెరియర్ గురించి ఆలోచించుకుని ఒక మంచి స్టెప్ తీసుకుని ఇంతమంది ఫస్ట్ హాఫ్లో వచ్చారంటే వీఆర్ సీయింగ్ ఇస్ దాస్ అ పాజిటివ్ సైన్ దట్ స్టూడెంట్స్ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ దేర్ కెరియర్స్ యాజ్ వెరీ సీరియస్ థింగ్. అది సీరియస్ థింగ్ వాళ్ళు తీసుకున్నారు. ఓక్స్ యూనివర్సిటీ ఓక్స్ ఓవర్సీస్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ సెషన్లోని మేము ఏంటంటే ఫారెన్లోకి వెళ్ళి అక్కడ హయ్యర్ స్టడీస్ చేయడానికి ఎలా అవన్నీ మేము తెలుసుకున్నాం ఈ సెషన్స్ ద్వారా. సో నాకేంటంటే యూకేకి వెళ్ళాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ రీసెర్చ్ చేయాలని. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడున్న కన్సల్టెంట్స్ ద్వారా మాట్లాడడం ద్వారా నాకేంటంటే యూకేలోని అక్కడ స్టడీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, ఫీజ్ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా నాకు ఈ సెషన్లోని చాలా ఫ్రెండ్లీగా ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు. ఈ సెషన్ వల్ల మేము చాలా ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసాం. ఏంటంటే యూకేకి ఎలా వెళ్ళాలని చెప్పి వీటి మీద పెద్ద ఐడియా లేదు. సో ఈ సెషన్ అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక స్టార్టింగ్ స్టెప్ అనేది ఎలా తీసుకోవాలి, ఒక ఫారెన్కి కానీ హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి అనేది ఈ సెషన్ ద్వారా మాకు ఒక ఐడియా వచ్చింది. వాటి యొక్క ఫీజ్ స్ట్రక్చర్ కానీ లేదా ఏంటంటే అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ గురించి కానీ వీటన్నిటి గురించి మాకు ఒక ఐడియా అనేది వచ్చిందనమాట. యూకేలోని ఒక మంచి టాప్ యూనివర్సిటీలోని రీసెర్చ్ చేద్దామని అనుకుంటున్నాను. అక్కడ రీసెర్చ్ చేసి నాకు ప్రొఫెసర్గా టీచింగ్ ప్రొఫెషన్ అంటే నాకు చాలా ఇష్టం. సో యూకేలో ఒక మంచి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉందామని అనుకుంటున్నాను. Actually, I attended the session. I wrote some of the points before starting the session. I think I will ask them after the session completing. But still, I got the answers in between the session, so that it helped me a lot of time. And there are one-on-one session counseling, so that I can learn more about a particular country, so that I can more focus on the same thing. Yeah, my career goal is like first I thought USA, and I thought some of my cousins suggested me Ireland, so that I was confused because of USA or Ireland. I choose to know that what are the benefits of going to USA or Ireland and some of the like UK, Canada and etc. so that I can choose a particular country. Because of this team, I helped like they send me the information about regarding these things, so it helped me a lot. Thank you. Meme సెషన్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యామో we started thinking like okay మనం ఒక పర్టికులర్ కంట్రీ గురించి నేర్చుకుందాం, ఆ కంట్రీలో జాయిన్ అయితే ఎలా ఉంటుందో అన్నదే మాకు తెలుసు. బట్ వీ డోంట్ నో, అందరికీ ఏంటంటే అబ్రాడ్ అంటే ఫస్ట్ థింగ్ యూఎస్ఏ. సో ఫస్ట్ థింగ్ ఓన్లీ యూఎస్ఏ కన్సిడరేషన్స్ ఎలా ఉంటాయంటే వీ నో వే అదర్ కంట్రీస్, బట్ వీ డి నో హౌ టు లైక్ ఎలా జాయిన్ అవ్వాలి, లైక్ గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ లేక మనం ఇంకొన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాం, లైక్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ల్యాక్ ఆఫ్ నెట్వర్క్ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ. సో వీళ్ళు ఏంటంటే ఇంతమందితో కొలాబరేట్ అయి ఉండడం వల్ల నాట్ ఓన్లీ యూఎస్, లైక్ మిగతా కంట్రీస్ గురించి కూడా మేము కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలిగాం. సో దట్ నాట్ ఓన్లీ యూఎస్, మిగతా కంట్రీస్లో కూడా మాస్టర్స్ అనేది బాగుంటుంది, సో దట్ మేము కొంచెం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పి మాకు కొంచెం ఐడియా వచ్చింది. యూఎస్కి ఏదైతే ఉంటుందో కొన్ని కంట్రీస్ జిఆర్ఈ ఐఎల్స్ ఉండవు, కొన్నిటికి జిఆర్ఈ అలా ఉంటాయి. సో దట్ వాళ్ళు ఏంటంటే ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు ఏ కంట్రీకి ఏ ఎగ్జామ్స్ తీసుకోవచ్చు అండ్ మిగతా ఏదైతే థింగ్స్ ఉన్నాయో అవి కొంచెం క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలిసింది.